హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తిరిగి తన అత్తగారింటికి వచ్చేసిన మౌనిక అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మౌనిక గుడిలో మీనాతో మాట్లాడుతూ ఉంటుంది. అలా మీనా బాలు శివని కొట్టిన సంగతి చెప్తూ ఉంటుంది. అలా మీనా మీ అన్నయ్య ఇలా చేసినా కానీ ఆయన ఏదో ఒక కారణం లేకుండా ఏ పని చేయరు అని నేను అర్థం చేసుకున్నాను అని చెప్తూ ఉంటుంది. అలా మౌనిక కూడా రియలైజ్ అయ్యి తిరిగి తన అత్తగారింటికే వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా అక్కడే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. తిరిగి తాను తన పుట్టింటికి అస్సలు వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటుంది. అలా మీనాతో మాట్లాడిన తర్వాత తన అత్తగారింటికి వెళ్తుంది. ఈలోగా బాలు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి సంజు మెడ పైన కత్తిని పెట్టి మరి వాళ్ళని బెదిరించి మరి నా చెల్లిని ఏం చేశారు, ఎక్కడుందో చెప్పండి, ఎందుకని నా చెల్లి ఫోటోని పట్టుకొని బయట వెతుకుతున్నారు, నా చెల్లి ఎందుకని ఇంట్లో కనిపించడం లేదు అని వాళ్ళ పైన కోప్పడుతూ వాళ్ళని నిలదీస్తూ ఉంటాడు. బాలుని సంజు వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు ఎంత ఆపాలని ప్రయత్నించినా కానీ అస్సలు ఆగడు. తన చెల్లి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలా సంజు మెడపైన కత్తిని పెట్టి, రేయ్ నువ్వు గనక నా చెల్లి ఎక్కడుందో చెప్పకపోతే నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటాడు. ఈలోగా అక్కడికి మౌనిక వస్తుంది. మౌనిక బాలు తన భర్త పైన కత్తి పెట్టడం చూసి ఆశ్చర్యపోయి అన్నయ్య అని పిలుస్తుంది. అప్పుడు బాలు ఒక్కసారిగా తన చెల్లి తనని అన్నయ్య అని పిలవడంతో సంజు మెడ మీద ఉన్న కత్తిని తీసి పరుగు పరుగున అమ్మ మౌనిక, అమ్మ మౌనిక అని మౌనిక దగ్గరికి వస్తాడు. అమ్మ మౌనిక, అమ్మ మౌనిక నీకేం కాలేదు కదా, నువ్వు బానే ఉన్నావు కదా, చెప్పమ్మా నీకేదన్నా కష్టం వచ్చిందా, ఏమైనా నీకే కష్టం వచ్చినా నీకు ఈ అన్నయ్య ఉన్నాడమ్మా, ఈ అన్నయ్యతో చెప్పు, వీడేమన్నా చేశాడా, నిన్ను హింస పెడుతున్నాడా చెప్పు, నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు మౌనిక అన్నయ్య ఏమైంది అసలు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది. అప్పుడు బాలు వీడు నీ ఫోటోని చూయించి మార్కెట్లో ఈ అమ్మాయి కనిపించిందని ఎందుకు ఎడుగుతున్నాడమ్మా నిన్ను అని అంటాడు. అసలు నువ్వెక్కడి నుంచి వస్తున్నావమ్మా, ఇంట్లో ఎందుకని లేవు అని అంటాడు. అప్పుడు మౌనిక అదా అన్నయ్య, నేను గుడికి వెళ్ళొస్తున్నాను, నేను గుడికి వెళ్ళిన సంగతి ఇంట్లో ఎవరికి చెప్పలేదు, అందుకని ఆయన కంగారు పడి ఉంటారు, నువ్వు దానిని అపార్థం చేసుకుంటున్నావన్నయ్య అని అంటుంది. అప్పుడు బాలు నిజంగానే అంతేనా అమ్మా, లేక నువ్వు వీడు పెట్టే టార్చర్ని తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయావా అని అంటాడు. అప్పుడు మౌనిక అలాంటిదేమీ లేదన్నయ్య, నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఇక్కడ ఎలాంటి కష్టమూ లేదు, నన్ను ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారన్నయ్య అని అంటుంది. అప్పుడు బాలు చూడమ్మా మౌనిక, వీడు నిన్ను ఏదన్నా చేస్తే నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ అన్నయ్యకి ఫోన్ చేయమ్మా, నిన్ను వెంటనే వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను, నిన్ను చూసుకోవడానికి ఈ అన్నయ్య ఉన్నాడమ్మా, నీకు ఈ అన్నయ్య ఉన్నాడని అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక విషయం, వీడు నిన్ను కష్టపడితే మాత్రం నేను వాడిని అస్సలు వదిలిపెట్టను అని అంటాడు. అప్పుడు మౌనిక అలాంటిదేమీ లేదన్నయ్య, నువ్వు ముందు కంగారు పడకు అని అంటుంది. అప్పుడు బాలు సరేనమ్మా మౌనిక, ఇప్పటికైతే నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి నువ్వు గుడికే వెళ్ళొస్తున్నాను అని చెప్పావు కాబట్టి నేను ఇప్పుడు వదిలేస్తున్నాను, కానీ వీడు మాత్రం నిన్ను హింస పెడుతున్నాడని నాకు ఏ క్షణం అయినా తెలిస్తే మాత్రం నిన్ను మరుక్షణమే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.